హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజైతే పల్లవి నిజస్వరూపం కోటిలింగం రీల్స్ వైరల్ కావడంతో ఆరాధ్య అయితే కోటిలింగం తీసిన వీడియో ద్వారా పల్లవే తాతయ్య గారిని తోసేసిందని అక్షయ్ ముందు చూపించబోతుంది. అటు అవనిని పోలీసులు పట్టకుండా పల్లవిని పోలీసులు అరెస్ట్ చేసే విధంగా ఆరాధ్య చేయబోతుంది. అదెలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే పాపనిచ్చి చీటీ ఇచ్చి రాజేంద్ర ప్రసాద్ని టెర్రస్ పైకి రమ్మని పంపిస్తుంది కదా. అప్పుడే లెటర్ తీసుకువెళ్ళి రాజేంద్రకి ఇవ్వడంతో రాజేంద్ర అయితే టెర్రస్ పైకి వస్తాడు. అప్పుడే మామయ్య గారు, నీ కాళ్ళు పట్టుకొని నేను బ్రతిమలాడుతున్నాను, ఈరోజు ఈ నిజాన్ని చెప్పకండి మామయ్య గారు, ఈ నిజం చెప్పడం వల్ల మా అమ్మ ఏమైపోతుందో అని, మా అమ్మ నాన్నలు విడిపోతారని నాకు చాలా బాధగా ఉంది, మా అమ్మ నాన్నలు విడిపోకూడదు, మా నాన్న బాధపడకూడదు అని మా కుటుంబం పరువు నువ్వే కాపాడాలి మావయ్య, నువ్వు మా కుటుంబం పరువు కాపాడాలంటే ఈరోజు ఈ నిజాన్ని చెప్పేయకూడదు అని పల్లవి అయితే బ్రతిమిలాడుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ని అయితే. అప్పుడే రాజేంద్ర ప్రసాద్, అమ్మ పల్లవి, నేను అందరి గురించి ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను, మీరు బాధపడినట్లు అటు అవని తన తల్లి కూడా బాధపడుతున్నారు కదా, ఎలాగైనా ఈరోజు అవని తన తల్లికి న్యాయం జరగాలంటే ఈ నిజాన్ని నేను చెప్పవలసిందే అని రాజేంద్ర అయితే గట్టిగా తేల్చేసి, నువ్వు ఏమీ మాట్లాడొద్దు, నేను ఈ నిజం చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడు పల్లవి అయితే, మామయ్య గారు, మీరు ఈ నిజం బయట పెడితే నేను నా చావుకి కారణం నువ్వు కమలని రాసి నుంచి దూకేశాను అని పల్లవి చెప్పగానే, నువ్వు చచ్చినా నాకు పర్వాలేదు, అయినా ఈ దేశానికి మా కుటుంబానికి ఏ ప్రయోజనం లేదు, నువ్వు ఎలాగో చచ్చేదానివే అని అంటూ ఉంటారు. ఈ విషయం వెంటనే కమల్కి చెప్పేస్తాను, అరే కమల్ కమల్ అని రాజేంద్ర అంటూ ఉంటాడు. అప్పుడే పల్లవి అయితే కమల్కి నా నిజస్వరూపం తెలిస్తే కమల్ నన్ను చంపేస్తాను మావయ్య, ప్లీజ్ మావయ్య ఈ నిజాన్ని చెప్పేయకండి అని పల్లవి అయితే కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఎలాగో నువ్వు చస్తానని అంటున్నావు కదమ్మా, ఎవరి చేతులు అయితే ఏంటి చావడానికి అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. నువ్వు చచ్చినా పర్లేదు, ఈ నిజాన్ని అందరికీ చెప్పేస్తాను అని రాజేంద్ర అలా వెళ్తూ ఉండగా అప్పుడే పల్లవి అయితే, నువ్వు నా చావును కూడా కోరుకుంటావా, నేను వదిలిపెట్టను, ఎలాగో నువ్వు ఈ నిజాన్ని బయట పెడతావని నాకు తెలుసు అని పల్లవి అయితే రాజేంద్రని పైనుంచి తోసేస్తుంది. టెర్రస్ నుంచి పైనుంచి కింద పడి అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ కింద కుప్పగూలిపోతాడు. అప్పుడే ఆ అరుపులన్నీ అక్కడున్న పార్టీలో అందరూ అవని, అక్షయ్, కమల్, శ్రీకర్, పార్వతి, భానుమతి, ఆరాధ్య అందరూ అక్కడికి వస్తారు. మామయ్య గారు ఏం జరిగింది అని పార్వతి అయితే, ఏమండి ఏమైందండి, అసలు ఎక్కడ పైనుంచి ఎలా పడ్డారండి అని ఏడుస్తూ వెంటనే హాస్పిటల్కి నాన్నని తీసుకువెళ్ళాలి అని అందరూ అంటూ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే అయినా హాస్పిటల్కి తీసుకురాగానే ఏంటండి ఏం జరిగింది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. అప్పుడే డాక్టర్కి అయితే పైనుంచి మా నాన్నగారు కింద పడ్డారు, అర్జెంట్గా ట్రీట్మెంట్ జరిపించండి అని డాక్టర్లకి అక్షయ్, కమల్, శ్రీకర్ చెప్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ అయితే కొత్తనని చెకప్ చేసి అతనికి ఎలా ఉంది డాక్టర్ గారు అని అక్షయ్ అడుగుతూ ఉంటాడు. మా నాన్న గారికి ఎలా ఉంది డాక్టర్, ప్లీజ్ డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా నాన్నని బ్రతికించండి అని అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్, తను క్రిటికల్గా ఉంది, తన పొజిషన్ మేము ఏమీ చెప్పలేము అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే పార్వతి అయితే కుప్పగూలి ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి ఏం జరిగిందండి అని ఏడుస్తూ కుప్పగూలిపోతుంది. అమ్మ నాన్నకి ఏం జరగదు, నువ్వేమీ బాధపడకమ్మా అని అక్షయ్, కమల్, శ్రీకర్ చెప్తూ ఉంటారు. అయినా అప్పుడే పోలీసులు అయితే అక్కడి నుంచి వస్తూ ఉంటారు. పోలీసులను చూసి పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. టెన్షన్ కూడా పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఎలా తప్పించుకోవాలి, ఈ పైనుంచి ఎలా పడ్డారని ఎంక్వైరీ చేస్తారా ఏంటి అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి, ఏంటమ్మా ఏం జరిగింది, టెర్రస్ పై నుంచి కింద పడ్డారని మాకొక వార్త వచ్చింది, అయినా మీరందరూ కిందే ఉన్నాక అతను మాత్రమే పైకి ఎలా వెళ్ళాడు, అయినా పైనుంచి ఎవరు తోసేస్తుంటారు అని
పోలీసులు ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఇక ఇదే మంచి సమయం, ఇక ఈ అదునుగా చూసుకొని ఈ అవని గురించి బయట పెట్టాలి, అవనియే ఇదంతా చేసిందన్నట్లుగా చేయాలి అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే అత్తయ్య గారు, అసలు అవని అక్క ఇక మామయ్య గారితో ఇక ఒంటరిగా మాట్లాడడం నేను చూశాను, ఏదో ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది మామయ్య గారి మధ్య అవని అక్క మధ్య అని ఇక అనగానే అప్పుడే ఇక ఇక పార్వతి అయితే ఏంటే ఏం మాట్లాడావు, మా ఆయనతోటి ఏం మాట్లాడావు, ఆయన పైనుంచి ఎందుకు అలా దూకేశాడు అని ఇక పార్వతి అంటూ ఉంటుంది. అత్తయ్య నేను మామయ్య గారితో మాట్లాడినా కానీ అసలు ఏం మాట్లాడానో మీకు తెలియదు అత్తయ్య అని ఇక పార్వతితో అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక అక్షయ్ అవును అవని నువ్వు నాన్నతో మాట్లాడావా చెప్పు అని ఇక అంటూ ఉంటాడు. మాట్లాడాను అని అనగానే ఇక పోలీసులు దీని వెనకాల ఉంది అంతా ఈఎంఐ కావచ్చు అని ఇక అవనినైతే అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తారు. అప్పుడే ఇక అక్షయ్ ఆరాధ్య చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆరాధ్య మాత్రం ఇక మా అమ్మ ఏ తప్పు చేయదండి, మా అమ్మను తీసుకువెళ్ళకండి, దీని వెనకాల ఎవరున్నారో మాకు తెలీదు, కానీ మా అమ్మ మా తాతయ్యని చంపేసే మూర్ఖత్వం ఉంది కాదు, మా అమ్మని వదిలేయండి అని ఆరాధ్య అయితే పోలీసుల వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ ఆరాధ్యని తీసుకొని అమ్మ ఆరాధ్య రామ్మ అని ఇక మా అమ్మ కావాలి, నాకు మమ్మీ కావాలి అని ఆరాధ్య అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆరాధ్య ఎడుపుతూ ఉండగా ఇక అవనినైతే పోలీసులు పట్టుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్ బయటికి రాగానే ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక నాన్నకి ఇక మీ నాన్న కోమాలోకి వెళ్ళిపోయాడు, తను ఇక మళ్ళీ మీ పొజిషన్కి రావాలంటే చాలా కాలం పడుతుందని అనిపిస్తుంది అని ఇక అనగానే ఇక అందరూ స్టన్ అయిపోతారు. దీనికి అంతటికీ కారణం ఆ అవని వల్లే ఈరోజు నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చింది అని భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే లేదు అవని ఏ తప్పు చేయదు, అవని తప్పు చేయదని నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. ఏంట్రా ఇంకా నువ్వు అవనిని నమ్ముతున్నావా, అవని నాన్నతో ఏం మాట్లాడిందో నీకు తెలుసా, ఆర్గ్యుమెంట్ చేసిందంట, అంటే నాన్న ఏదో తెలుసుకునే పైనుంచి దూకేశాడేమో అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే పల్లవి నేను ఎస్కేప్ అయ్యాను అని ఇక పల్లవి తన మనసులో తానే అనుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు కమల్ నిజంగానే వదిన ఏ తప్పు చేయదు, ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఖచ్చితంగా అది తేల్చుకోవాల్సిందే, ఇక అత్తయ్య వదినని తొందరగా పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావాల్సిందే అని ఇక కమల్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, మీ నాన్న ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఆ అవనిని మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి తీసుకొస్తానంటావేంటి అని ఇక పార్వతి అంటూ ఉంటుంది. అమ్మ నీకు తెలీదు, నాన్న విషయంలో వదిన ఏ తప్పు చేయదు, నాన్నకు కూడా అవని వదిన అంటే చాలా అభిమానం, చాలా నమ్ముతాడు, అలాంటి వదిన ఇక నాన్న విషయంలో ఇలాంటి తప్పు చేయదు అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే ఆరాధ్య అవునానమ్మ మా అమ్మ ఏ తప్పు చేయదు, మా అమ్మని తీసుకురండి ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆరాధ్య అయితే. అప్పుడే ఇక పార్వతి అయితే ఇక నువ్వు మీ అమ్మ కావాలంటే నువ్వు కూడా వెళ్ళిపో కానీ అని ఇక అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆరాధ్య అయితే పక్కకు వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది గమనించిన కోటిలింగం అయితే ఏంటి ఆరాధ్య అమ్మ వస్తుంది, అమ్మ ఏ తప్పు చేయదు, నాకు కూడా తెలుసు, ఖచ్చితంగా అమ్మ నిర్దోషి అని ఇక బయటికి వస్తుంది, నువ్వేమీ టెన్షన్ పడక ఆరాధ్య అని అంటూ ఉంటాడు ఇక కోటిలింగం అయితే. అప్పుడే ఆరాధ్య అవును కోటిలింగం, మా అమ్మ ఏ తప్పు చేయదు, నాకు తెలుసు, మా అమ్మ అందరికీ మంచి చేస్తుంది, అయినా పోలీసులు ఎందుకు మా అమ్మని తీసుకువెళ్లారు అని ఆరాధ్య కోటిలింగాన్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కోటిలింగం అయితే అమ్మ ఆరాధ్య కొన్నిసార్లు మంచి వాళ్ళు ఇక బాధపడవలసిన అవసరం వస్తుంది, ఖచ్చితంగా మీ అమ్మ నిర్దోషి అని నిరూపించి ఇక మీ అమ్మ బయటికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, నేను చెప్తున్నాను కదా నీ ఫ్రెండ్గా అని ఇక కోటిలింగం అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కోటిలింగానికైతే ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే ఇక ఏంటి కోటిలింగం ఎందుకు నీకు ఫోన్స్ వస్తున్నాయి అని ఇక ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా అని ఆరాధ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కోటిలింగం అవును ఆరాధ్య ఏ రోజు లేనిది నా ఫాలోవర్స్ అనుకుంటా నాకు ఫోన్ చేస్తున్నారు అని ఇక ఆరాధ్యతో అయితే చెప్పి కోటిలింగం ఇక ఆరాధ్య ఫోన్ లిఫ్ట్ చేయనగానే లిఫ్ట్ చేశాడు. అప్పుడే ఇక ఎవరా నువ్వు, ఈ వీడియో వైరల్ అవుతుంది, నువ్వు పెట్టిన వీడియో అసలు పైనుంచి అంతగా హఠాత్తుగా తోసేయడం ఏంటి, ఆ ముసలాయనని ఇక ఒక ఆమె అని ఇక అలా మాట్లాడుతూ ఉంటారు ఫాలోవర్స్. అప్పుడే ఇక కోటిలింగం షాక్ అయిపోతాడు. ఇక ఏంటి ఏం మాట్లాడుతున్నారు, నేను వీడియోలో ఇలాంటి వీడియో కూడా అప్లోడ్ చేశానా అని ఇక కోటిలింగం అంటూ ఉంటాడు. అవునరా నీకు తెలీదా అని ఇక అలా అనగానే వెంటనే కోటిలింగం ఫోన్ కట్ చేస్తాడు. ఏదో మాట్లాడుతున్నారు అని ఇక ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే ఇక ఆరాధ్య అయితే ఏంటి కోటిలింగం ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అని అనగానే
అనగానే నా ఫాలోవర్స్ నేనంట ఏదో వీడియో అప్లోడ్ చేశానంట, అది వైరల్ అయిపోతుందంట, ఇక పైనుంచి ముసలాయన్ని ఎవరో తోసేసినట్లు అని ఇక అనగానే ఆరాధ్య ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి కోటిలింగం, ఏం మాట్లాడుతున్నావు? ఇక నీ రీల్స్లలో ఈ పోస్ట్ ఉందా అని అనగానే అవును నేను పోస్ట్ చేశానని వాళ్ళు అంటున్నారు, అయినా నేనెందుకు చేస్తాను గలాంటివి అని ఇక కోటిలింగం అంటూ ఉంటాడు. అప్పుడే ఆరాధ్య అయితే కోటిలింగం ప్లీజ్ ఒకసారి నీ ఫోన్ ఇస్తావా అని ఆరాధ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఎందుకు ఇవ్వను ఆరాధ్య, నువ్వు నా ఫ్రెండ్వి, నీకు ఇస్తాను అని ఇక కోటిలింగం అయితే ఇక ఆరాధ్యకైతే తన ఫోన్ ఇస్తాడు. అప్పుడే ఆరాధ్య అయితే ఆ ఫోన్ని ఓపెన్ చేసి చూస్తుంది రీల్స్ అన్ని. అప్పుడే ఒక రీల్లో మాత్రం ఇక వాళ్ళు ఇక అందరూ ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని మాట్లాడుతూ ఉండగా వెనుక నుంచి టెర్రస్ పై నుంచి పల్లవి ఇక రాజేంద్ర ప్రసాద్ని తోసేయడం దాంట్లో ఉంటుంది. అది చూసి ఆరాధ్య షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక ఏంటి ఆరాధ్య, ఎందుకు అలా చూస్తున్నావు ఆ వీడియోని అని అనగానే ఆ వీడియోలో ఒక నిజం ఉంది, అమ్మ నిర్దోషి అనే నిజం ఉంది అని ఆరాధ్య అంటూ ఉంటుంది. అప్పుడే కోటిలింగం ఏంటమ్మా అది అని అనగానే మా తాతయ్యని టెర్రస్ పై నుంచి ఎవరు చేశారో ఇక అది అంతా ఉంది అని చెప్పగానే ఏంటమ్మా ఇందులో ఆ వీడియో ఉందా అని అనగానే అవును కోటిలింగం, ఇది ఫోన్ నాకు ఇస్తావా, మా నాన్నకి ఈ విషయాన్ని చెప్పాలి అని అనగానే ఎందుకు ఇవ్వను, నువ్వు నా ఫ్రెండ్వి కదా, ఎన్నిసార్లు ఇవ్వు అని అడుగుతావు, నువ్వు నాది తీసుకునే హక్కు ఉంది అని ఇక కోటిలింగం అంటూ ఉంటాడు. అప్పుడే ఆరాధ్య వెంటనే కోటిలింగం ఫోన్ తీసుకొని ఇక వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడే ఏంటమ్మా ఆరాధ్య ఏంటి అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే నాన్న అమ్మ ఇక తాతయ్యని చంపేయాలని చూసిందని అందరూ అనుకుంటున్నారు కదా, అమ్మని అరెస్ట్ కూడా చేశారు కదా, అమ్మ ఏ తప్పు చేయలేదు డాడీ అని ఇక ఆరాధ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే అవునమ్మా అమ్మ తప్పు చేయదు, అమ్మ గురించి నాకు కూడా తెలుసమ్మా అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవును నాన్న నిజంగానే అమ్మ తప్పు చేయలేదు, అసలు తాతయ్యని పైనుంచి తోసేసింది ఎవరో నాకు తెలిసింది డాడీ అని ఇక ఆరాధ్య అనగానే అప్పుడే అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా తాతయ్యని టెర్రస్ పై నుంచి ఎవరు తోసేశారు అని అనగానే ముందుగా ఈ ఫోన్లో ఉన్న వీడియోని చూడు డాడీ నీకే తెలుస్తుంది అని ఆరాధ్య అయితే అక్షయ్కి ఆ ఫోన్ని ఇస్తుంది. ఇక అక్షయ్ అయితే ఆ ఫోన్ తీసుకొని ఆ వీడియోని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ఇక రాజేంద్ర ప్రసాద్ని బ్రతిమిలాడడం ఇక రాజేంద్ర ప్రసాద్ వినకపోవడంతో ఇక పల్లవి రాజేంద్ర ప్రసాద్ని టెర్రస్ పై నుంచి కిందికి తోయడం అది ఉంటుంది. అది చూసి అక్షయ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఈ వీడియో నీ దగ్గర ఎక్కడిది అని అనగానే ఆ వీడియో నా దగ్గర లేదు డాడీ, కానీ నా ఫ్రెండ్ కోటిలింగం ఉన్నాడు కదా, తను రీల్స్ పిచ్చి కదా, తను ఈరోజు రీల్స్ అన్నీ ఇక తను చేస్తూ ఉన్నాడు, అందులో ఇక పిన్ని తాతయ్యని తోసేయడం ఉంది, అందుకే నీ కాడికి తీసుకువచ్చాను అని చెప్పగానే ఇక అక్షయ్ షాక్ అయిపోతాడు. అంటే పల్లవే ఇదంతా చేసిందా, పల్లవి నాన్నని పైనుంచి తోసేసిందా అని ఇక అనుకుంటూ వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ తెలియజేయాలి, అంటే నాన్న ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి పల్లవే కారణం, పల్లవి ఆ నింద మళ్ళీ అవనిపై తోసేసిందా, లేదు పల్లవి నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేయాలి అని ఇక అక్షయ్ అయితే అనుకుంటూ ఉంటాడు. వెంటనే డాడీ ఈ వీడియో తీసుకువెళ్ళి పోలీస్ వాళ్ళకి చూపించి అమ్మని తీసుకొద్దాం డాడీ అని ఇక అంటూ ఉంటుంది. ఆరాధ్య అయితే అవునమ్మా వెంటనే తీసుకువద్దాం, అందుకంటే ముందు ఇంట్లో వాళ్ళు తెలుసుకోవాలి అవని గొప్పతనం, అవని ఎలాంటిదో తెలుసుకోవాలి, అవనిపై నింద పడడంతో అందరూ అవని తప్పు చేసిందని అనుకుంటున్నారు, లేదు అవని తప్పు చేయలేదని అందరూ తెలుసుకోవాలి, ముందుగా మనం అందరికీ తెలియజేద్దాం పదమ్మా అని ఇక ఆరాధ్యని తీసుకొని ఇక అక్షయ్ అయితే హాస్పిటల్కి వస్తాడు. అప్పుడే ఇక ఏంట్రా ఇక అవన్ని కలిసి వచ్చావా, అవని ఎలాంటిదో నీకు తెలిసింది కదా, అయినా అవని మళ్ళీ కలిసి రావడం ఏంట్రా నువ్వు అని పార్వతి భానుమతి అంటూ ఉంటారు. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు, అవని తప్పు చేసిందంటే మీరు నిజంగానే నమ్ముతున్నారా, అయినా అవని అలాంటి పనులు ఎప్పటికీ చేయదు, అవని మన కుటుంబం పరువు కాపాడడానికే చూస్తుంది కానీ మన కుటుంబం పరువు తీయాలని చూడదు ఇక అని అంటూ ఉంటారు. ఇంత జరిగినా నీకు ఇంత కూడా ఇక అవనిపై కోపం రావడం లేదా, ఈరోజు మీ నాన్న ఈ పరిస్థితికి రావడం అవనే కదరా కారణం అని ఇక అంటూ ఉంటుంది పార్వతి అయితే. లేదమ్మా అవని కాదు, అసలు ఇలా నాన్న ఈ కోమాలో ఉండడం, నాన్న పైనుంచి పడడం అందరికీ కారణం ఇంకొకరున్నారు అని చెప్పగానే పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి నిజం తెలిసిపోయిందా ఏంటి అని ఇక పల్లవి అయినా తెలిసే ప్రసక్తే లేదు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక
ఏంట్రా ఎవరు ఎవరు ఇక వెనకాల కారణం అని అంటున్నావు అని పార్వతి భానుమతి అంటూ ఉంటారు. ఇక ఎవరో కాదమ్మా ఈ పల్లవే నాన్నని టెర్రస్ పై నుంచి తోసేసింది అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది పార్వతి అయితే. అప్పుడే భానుమతి ఏంట్రా నా మనవరాలపై ఆ నిందని వేస్తున్నావా? అవని ఇక నా మనవరాల మీద కోపంగా ఉంటుంది, అందుకే ఇక ఆ నింద తనపై పడిన నింద అవని పల్లవిపై వేస్తుందా అని భానుమతి అంటూ ఉంటుంది. అవని ఏ తప్పు చేయలేదు, అసలు అవని అనుకోకుండా ఎవరి మీద నిందలు వేయదు, కావాలంటే మీరే చూడండి, ఈ ఫోన్లో ఉన్న వీడియో మీకే తెలుస్తుంది అని ఇక అక్షయ్ అయితే ఆ వీడియోని ఇక అందరికీ చూపిస్తాడు. అప్పుడే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక పల్లవి ఇక రాజేంద్ర ప్రసాద్ని పైనుంచి తోసేయడం ఇక అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటే నువ్వు ఇక ఈయనని పైనుంచి తోసేసావా? నీలాంటిది నా కోడలని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఈరోజు ఈ నిందని అవనిపై తోసేస్తావా? అవనిని జైలుకు పంపించాలని చూస్తావా? నీలాంటిది ఇక్కడ ఉండడం ఏంటి అని పార్వతి ఇక పల్లవి చెంప పలగొడుతుంది. అప్పుడే ఇక కమల్ అయితే ఏంటమ్మా దీంతో మాటలు, ఇక ఆ వదినని ఏ విధంగానైతే పోలీస్ స్టేషన్కి పంపించిందో అదే విధంగా దీన్ని లాక్కుపోయేలా చేద్దాం, వెంటనే పోలీసులకి ఫోన్ చేద్దాం అని ఇక కమల్ అయితే ఇక పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే పోలీసులు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అనగానే మా వదినని వదిలేయండి, మా వదిన ఏ తప్పు చేయలేదు, అసలు తప్పు చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మీరే తీసుకువెళ్దురు కానీ అని అనగానే వెంటనే పోలీసులు ఇక అవనిని తీసుకొని ఇక హాస్పిటల్కి అయితే వస్తారు. చూడండి ఎవరు తప్పు చేశారో మీకు తెలుస్తుంది అని ఇక ఆ వీడియోనైతే కమల్ చూపిస్తాడు. అప్పుడే ఇక పల్లవి రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఈ అమ్మాయే ఇక అతన్ని పైనుంచి తోసేసి ఆ నింద ఈ అమ్మాయిపై వేసిందా? ఇలాంటి మూర్ఖత్వరాలని ఎవరిని నేను చూడలేదు అని ఇక పోలీసులు అయితే ఇలాంటిది ఎప్పుడు స్టేషన్లో ఉండాలి అని ఇక పోలీసులు అయితే పల్లవిని అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్తారు. అప్పుడే అమ్మ అవని నన్ను క్షమించమ్మా, దీనంతటికీ కారణం నువ్వే అని ఆ పల్లవి చెప్పేసరికి నేను అలా కోపడ్డాను మీ మావయ్య పరిస్థితిని చూసి అని పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే అత్తయ్య గారు అయినా పల్లవి ఎందుకు మావయ్య గారిని పైనుంచి తోసేసిందో నిజం నీకు తెలియదు మా అత్తయ్య గారు అని అనగానే ఏంటమ్మా ఆ నిజం అని ఇక అంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అవును ఇక పల్లవి తన తండ్రియే నా తండ్రి అని నిజం మావయ్య గారు ఇక ఆ పార్టీలో చెప్పాలని చూశారు. ఇక ఆ నిజాన్ని తెలియకూడదని ఇక పల్లవి మావయ్యని చంపేయడానికి కూడా వెనకాలేదు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే అక్షయ్ ఏంటవని ఇక ఆ చక్రధర్ నీ తండ్రి ఏంటి అని అనగానే అవునండి ఆ చక్రధర్ ఎవరో కాదు నా కన్న తండ్రి, మా అమ్మని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక మమ్మల్ని అనాథని చేశాడు. ఆ తర్వాత ఇక పిన్నిని రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నాడు ఆస్తి కోసం. ఇక ఇదంతా ఇక చక్రధర్ ఆడిన నాటకం. చక్రధర్ ఎప్పటికీ ఇక మేము తన పిల్లలం కాదని ఇక మీనాక్షి మా అమ్మ తన భార్య కాదని నిరూపించడానికి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. అందుకే కదా ఆ చక్రధర్ని జైలు నుంచి విడుదల చేయకుండా అలానే నేను ఇక జైల్లోనే ఉండేలా చేస్తున్నాను. తను ఎప్పుడైతే బయటికి వస్తాడో మన కుటుంబాన్ని నాశనం చేయాలని ఇక నన్ను చంపేయాలి మా అమ్మని చంపేయాలని చూస్తున్నాడు. అలాంటి వాడు జైల్లో ఉండడమే కరెక్ట్ అని నేను ఈ విధంగా ఆలోచించానండి. ఇక ఈ విషయం చెప్పాలని మామయ్య గారు ఇక నాకు మా అమ్మకి అన్యాయం జరగద్దు అని ఈ విధంగా నిజం చెప్పాలని చూశాడు. ఈ నిజాన్ని చెప్పకుండా ఆపేయడానికి ఈ పల్లవి మామయ్య గారిని చంపేయడానికి కూడా వెనకాలేదు అని ఇక అవని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇలాంటి మూర్ఖుల ఈ చక్రధర్ ఈ పల్లవి ఇంత పెద్ద మూర్ఖులని నేను అనుకోలేదమ్మా అని ఇక పార్వతి అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇక కమల్ అయితే వదిన నన్ను క్షమించొద్దున, నిజంగానే చక్రధర్ని నువ్వు ఎందుకో కోపంతో విడిపించట్లేవని అనుకున్నాము, అసలు కారణం ఇదా, నీకు మీ అమ్మకి అన్యాయం జరిగిన ఈ చక్రధర్ని ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. చక్రధర్ ఎలాంటి వాడో నేను కూడా ఇప్పుడు తెలుసుకున్నాను కదా, ఎప్పటికీ ఆ చక్రధర్ ఆ పల్లవి బయటికి రాకూడదు అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే వెంటనే అవని దగ్గరికి వచ్చి అమ్మ అవని నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, నిజంగానే నా కూతురు నా భర్త చెప్పేది నిజం అనుకొని మిమ్మల్ని బాధ పెట్టాను, నిజంగానే మిమ్మల్ని తండ్రి లేని వాళ్ళని ఇక మీ అమ్మకి భర్త లేదని ఇక అన్ని ఎన్నో మాటలు అన్నాను, మిమ్మల్ని అవమానపరిచానమ్మా, నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, ఇలాంటి మూర్ఖులు నా భర్త అని నా కూతురు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది, నీలాంటి కూతురు నాకు ఒక్కతున్న చాలు, ఇక నుంచి నువ్వే నా కూతురువి అని ఇక రాజేశ్వరి అయితే అవనిని హక్ చేసుకుంటుంది. ఈ విధంగానైతే ఆరాధ్య తన తల్లి ఏ తప్పు చేయలేదని నిరూపించుకోబో ఇక అవనినైతే ఇక జైలు నుంచి తీసుకువచ్చి ఇక పల్లవిని అరెస్ట్ చేసేలా చేయబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.